హరికృష్ణ మరణంతో దసరాకి రిలీజ్ అయ్యే సినిమా రేస్ నుంచి ఎన్టీఆర్ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేతలో నటిస్తున్నాడు. జైలవకుశ వంటి భారీ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని చాలా గ్యాప్ తీసుకుని మరి త్రివిక్రమ్ కథకు ఓకే చెప్పాడు యంగ్ టైగర్. ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి మొన్నటి వరకు అంతా ప్లానింగ్ ప్రకారమే జరిగింది. స్కెడ్యూల్స్లో ఎక్కడా మార్పు రాలేదు. దీంతో షూటింగ్ అనుకున్న టైంలోనే పూర్తి చేయొచ్చని త్రివిక్రమ్ భావించాడు. అందుకే దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ చేయడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ హరికృష్ణ మరణంతో త్రివిక్రమ్ ప్లాన్లో మార్పులు తప్పవని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. ఆయన పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని, కనీసం 2 నెలల సమయమైనా పట్టే అవకాశం ఉందని సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. అంటే 2 నెలల పాటు జూనియర్ ఎన్టీఆర్పై షూట్ ఉండకపోవచ్చు. కేవలం ఇతర ఆర్టిస్టులపై త్రివిక్రమ్ షూట్ చేసుకోవాలి. ఎన్టీఆర్ సెట్స్కు వచ్చిన తర్వాత అతని సీన్స్ తీసుకుని వాటికి యాడ్ చేయాలి. లేదంటే తారక్ వచ్చే వరకు అందరినీ హోల్డ్లో పెట్టాలి. అదే జరిగితే నిర్మాతకు భారీగా నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. కొందరి ఆర్టిస్టులకు డబుల్ పేమెంట్ ఇచ్చి మళ్లీ తీసుకురావాలి. టెక్నికల్గాను సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఏది ఏమైనా సినిమా షూటింగ్ మాత్రం తాత్కాలికంగా వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా దసరాకు రిలీజ్ అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవని తెలుస్తోంది. ఎన్టీఆర్ గనుక దసరా రేస్ నుంచి తప్పుకుంటే విశాల్ పందెంకోడి 2, రవితేజ అమెరక్బర్ ఆంటోనీ, రామ్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ చిత్ర నిర్మాతలు దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ సినిమా ఉండడంతో ఆలోచనలో పడ్డారు. మరి ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐమ్ కశిష్ వోరా. నమస్కారం, నేను నందిత మాట్లాడుతున్నాను. హాయ్, ఐమ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. Please subscribe to socialpost.news. Please subscribe to socialpost.news. Please subscribe to socialpost.news. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.